మిడిల్ ఈస్ట్ వార్ జోన్ లోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ పై బల ప్రయోగం చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు సపోర్ట్ వెనక్కి తీసుకోవాలంటూ అల్టిమేటం జారీ చేసింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ ఇవ్వడం, ఇరాన్ కు మద్దతు చైనా నిలవడం ఇప్పుడు వార్ను మరో స్టేజ్ కు తీసుకెళ్లినట్టయింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా జోక్యంపై చైనా మండిపడింది. బల ప్రయోగం చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ సైనిక దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపి రాజీకి రావాలని ఇరాన్ను హెచ్చరించడంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ స్పందించారు. ఇతర దేశాల సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే అంతర్జాతీయ సంబంధాలతో కూడిన బల ప్రయోగం లేదా ముప్పును కలిగించే ఏ చర్యనైనా చైనా వ్యతిరేకిస్తుందన్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడులపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కజకిస్తాన్ లో 5 మధ్య ఆసియా దేశాలతో జరిగిన శిఖరాగ్ర సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాలు అత్యవసరంగా ఉద్రిక్తతలు తగ్గించాలన్నారు.